హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ 2025 సంబంధించి మన సబ్స్క్రైబర్స్ అనేది ఒక 3 డౌట్స్ అనేది అడుగుతున్నారు రెగ్యులర్గా. ప్రతి వీడియో కింద ఈ 3 డౌట్లు అనేది ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. అయితే ఆ 3 డౌట్స్ అనేది నేను ఈ వీడియోలో క్లారిటీ అయితే చేస్తాను. 21,413 ఉద్యోగాలకు సంబంధించి. దీనికి సంబంధించిన 3 డౌట్స్ అనేది ఈ వీడియోలో క్లారిటీ చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకొని అండ్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఆ 3 డౌట్స్ ఏందంటే, ఫస్ట్ డౌట్ వచ్చేసి 10/10 మరియు 600కి 600 ఉన్న వాళ్ళకు జాబ్ వస్తదా? రాదా? దాంతో పాటు ఇంకో క్వెషన్ ఏందంటే, ఏజ్ ఎంత ఉండాలి జాబ్ రావాలంటే? అండ్ ఇంకో డౌట్ ఏందంటే, కరోనా బ్యాచ్ వాళ్ళకు జాబ్స్ వస్తాయా? లేకుంటే కరోనా బ్యాచ్ వాళ్ళకే వస్తాయా? లేకుంటే వేరే బ్యాచ్ వాళ్ళకి వస్తాయా? అనేది ఈ వీడియోలో క్లారిటీ చేస్తాను. ఈ జీడీఎస్ జాబ్స్ అనేది ఈ వీడియోలో క్లారిటీ అనేది అయిపోతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అస్సలు మిస్ కాకండి. ఎవరైతే జీడీఎస్ జాబ్స్‌కి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా షేర్ అయితే చేయండి ఈ వీడియో. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. ఇక ఫస్ట్ డౌట్ వచ్చేసి 10/10 అండ్ 600 ఉన్న వాళ్ళకు జాబ్ వస్తదంటే 100% వస్తది. ఏందంటే కొందరికి 600 ఉన్నా 10/10 ఉన్నా గాని జాబ్ అయితే రావడం లేదు. దాని రీజన్ ఏందంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ జీడీఎస్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు అందరికి తెలిసి ఉండాలి. వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేదేందంటే మీ మార్క్స్, ఆ తర్వాత మీ ఏజు, ఆ తర్వాత మీ సంబంధించిన మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అప్లై చేస్తున్నారనేది ఈ 3 పాయింట్లనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళైతే చూడడం అయితే జరుగుతుంది. ఇంకొకటేందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇప్పుడు 10/10 ఉందనుకోండి. 10/10 నుండి మీ ఏజ్ వచ్చేసి 23 ఉన్నదనుకోండి. అతను ఇంకో పర్సన్ వచ్చేసి 10/10 నుండి అతనికొచ్చేసి ఏజ్ 21 ఉంటే, ఈ 23 ఏజ్ ఉన్న అతనికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఏందంటే, ఫస్ట్ మార్క్స్ అయితే చూస్తాడు. ఫస్ట్ పాయింట్ ఏందంటే, ఆ తర్వాత మార్క్స్ నీకు ఎక్కువుంటే మాత్రం నీకే ఇస్తాడు జాబు. లేదు మార్క్స్ ఇద్దరికి సేమ్ ఉన్నది, ముగ్గురికి సేమ్ ఉన్నదంటే ఏజ్ చూస్తాడు. ఒకవేళ ఏజ్ గాని సేమ్ ఉంటే మాత్రం మీ నేమ్ లెటర్స్ ఉంటది గదా! ఏబీసీడీ నుంచెల్లి. ఇప్పుడు ఏ వస్తే ఇప్పుడు సపోజ్ అజయ్ ఉన్నది. ఇంకొకటేందంటే రమేష్ అని ఉన్నది. ఇప్పుడు రమేష్‌లల్ల రమేష్‌కి ఎవరికి జాబ్ ఇస్తారంటే అజయ్‌కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే లెటర్ ఫస్ట్ ఏ లెటర్ అనేది ఫస్ట్ వస్తుంది గదా! ఆ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది బ్రదర్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఏందంటే 10/10 600 జాబ్ రావాలంటే మీరు పెట్టే డివిజన్ బట్టి ఉంటుంది. అలాగే మీరు పెట్టే స్టేట్ బట్టి ఉంటుంది. మీరు అక్కడ ఉండే కాంపిటీషన్ బట్టి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అంట. ఒక ముక్కలో చెప్పాలంటే నీకు లక్ ఉంటే మాత్రం నీకు జాబ్ వత్తది. లేకుంటే లేదు. ఇది ఓన్లీ లక్ డిపెండ్ అయి ఉంటుంది ఈ జాబ్స్ అనేది, పోస్టల్ డిపార్ట్‌మెంట్ జాబ్స్. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్స్ గాని, ఎటువంటి ఇంటర్వ్యూస్ గాని ఉండదు గదా! కాబట్టి ఇదేందంటే మీకు ఒకటి అప్లై చేస్తే మాత్రం వస్తే వస్తది. లేకుంటే తలుగుతే లేకుంటే లేదన్నమాట. ఇదొకటి క్లారిటీ అయిందనుకుంటున్నాను. మీకు మంచి మార్క్స్ ఉన్నోళ్ళకు వస్తది. రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు నార్త్ ఈస్ట్‌లో 7.0కే జాబ్ వత్తది. 6.0కే జాబ్ వత్తది. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ లేదక్కడ దాదాపుగా. కాబట్టి అక్కడ బెటర్ అన్నమాట. అంటే స్టేట్‌ని బట్టి కూడా ఉంటుంది. ఇది ఓకేనా? క్లారిటీ అయిందని అనుకుంటాను ఫస్ట్ క్వెషను. నెక్స్ట్ ఏజ్ ఎంత ఉండాలి జాబ్ రావాలంటే? ఏజ్ అనేది డిపెండ్ ఆన్ యువర్ డివిజన్. మళ్ళీ చెప్తున్నాను. డిపెండ్ ఆన్ యువర్ డివిజన్. ఇప్పుడు మార్కులుంటే గాదు, డివిజన్ గూడా ఉంటుంది. ఇప్పుడు నీ డివిజన్‌ల 30 సంవత్సరాలోడు అప్లై చేసినా గాని వానికే వత్తది జాబ్. ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉన్న వానికే జాబ్ అన్నమాట. ఓకేనా? మార్క్‌తో పాటు ఏజ్ అనేది ఇంపార్టెంటు. ఇప్పుడు మీకు మార్క్స్ మంచిగా ఫుల్ మార్క్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వానికి 600కి 600 ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ వానికి 10/10 అనేది ఉంది. కానీ డిపెండ్ ఆన్ యువర్ ఏజ్. ఏజ్ అనేది కూడా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్క్స్ 50% ఉంటే ఏజ్ 50% ఇందులో బాధ్యతలన్నట్టు. మీకు మార్క్స్ ఏజ్ అనేది హై ఉండాలన్నమాట. హై ఉంటేనే బెటరు. లేదు డివిజన్ బట్టి కూడా ఉంటుంది. 19 ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది. ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు మన సబ్‌స్క్రైబర్స్, నా ఫ్రెండ్సు, ఆహ్, నా జూనియర్సు, దాంతో పాటు ఇంకా అందరూ కూడా జాబ్స్ అయితే చేస్తున్నారు. 19 ఏజ్, 20, 21, 22, 23 ఏజ్ ఉన్న వాళ్ళు చాలా మంది మన సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. చాలా మంది జాబ్స్ అయితే చేస్తున్నారు. 19, 20, 21 ఏజ్ ఉన్న వాళ్ళకే జాబ్స్ వస్తాయంటే రావచ్చు, రాకపోవచ్చు. హై ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. ఇప్పుడేందంటే ప్రెజెంటు ఈ పోస్టల్ జీడీఎస్ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో 19, 20, 21, 22, 23, 24, 25 ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఓకేనా? యెస్ ఆర్ నో?
ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఏజ్ లిమిట్ వచ్చేసి అంతే ఉంటుంది. ఎవరికైతే డివిజన్ బట్టి మాత్రమే ఉంటుంది. ఓకేనా. క్లారిటీ అయిందని అనుకుంటాను ఏజ్ లిమిట్ సంబంధించి చూసుకుంటే. నెక్స్ట్ కరోనా బ్యాచ్ వాళ్ళకు జాబ్స్ వస్తాయా? వాళ్ళకే వస్తాయా? లేకుంటే వేరే వాళ్ళకి గూడా వస్తాయా అంటే, ఇక్కడ వాళ్ళ పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళేందంటే, నీది కరోనా బ్యాచా? నీది మామూలు బ్యాచా? అనేది జూడరు. ఓకేనా. ఇదొకటి గుర్తుపెట్టుకోండి అందరూ గూడా. అంటే ఎక్కువ శాతంగా జూసినా కరోనా బ్యాచ్ వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకే ఫుల్ మార్క్స్ ఉంటాయి గాబట్టి. వాళ్ళకే ఫుల్ మార్క్స్ ఉంటాయి గాబట్టి వాళ్ళకే జాబ్స్ వస్తాయి. ఇప్పుడు 2018లో నీకు 9.5 వచ్చింది. ఓకే. 9.5 ఓకేనా. 95% కాదు. 9.5 వచ్చింది. ఇప్పుడు 2020లో కరోనా బ్యాచ్. 2020లో కరోనా బ్యాచ్‌కు 10/10 ఉంది. ఎవరికి జాబ్ ఇస్తాడు? 2021కే ఇస్తాడు. ఎందుకంటే నీకు మార్కులు ఎక్కువున్నాయి. నీకు ఇప్పుడు 2018 కొని ఏజ్ ఎక్కువుంటది బరాబరే. కానీ మార్కులు ఎవరికుంటది? 2021కి ఉంటది. కాబట్టి మార్కులనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏందంటే మార్క్స్. మార్క్స్ ఎక్కువుంటే మాత్రం వానికే జాబ్. ఆడికి ఏజ్ ఎంత అని ఉన్నాడిగ. ఏజ్ పక్కకు పెట్టు. అందరికన్నా మార్క్స్ ఇప్పుడు డివిజన్‌లో ఇప్పుడు సపోజు హైదరాబాద్ డివిజన్ ఉన్నది. హైదరాబాద్ డివిజన్‌ల ఇప్పుడు 10 పోస్టులున్నాయి. 20 మంది అప్లై చేసిర్రు. అందులో ఒక్కడికి 10/10 ఉన్నది. వానికే జాబ్. ఇంకొకటేంది సెకండ్ ఎవనికున్నది 9.5 ఉన్నది. వానికి జాబ్. ఇప్పుడు ఇంకొకటేందంటే మనకు 7.0 ఉన్నది ఒక పర్సన్‌కి. అతనికి ఏజ్ 40 ఉన్నా గాని అతనికి జాబ్ రాదు. ఎందుకంటే మార్కులు లేవు ఆయన దగ్గర. ఆ విధంగా కాలిక్యులేట్ అయితే చేస్తారు. కరోనా బ్యాచ్ వాళ్ళకే వస్తదంటే మీకు ఇప్పుడు 2018లో, 17లో, 15లో 10/10 వచ్చిన వాళ్ళు గూడా ఉన్నది. వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకుంటే వాళ్ళకే జాబ్ వస్తది. లేదు కరోనా బ్యాచ్ వాళ్ళు అప్లై చేసుకుంటే కరోనా బ్యాచ్ వాళ్ళకే వస్తది. ఎందుకంటే మార్క్స్ అనేది ఫుల్ మార్క్స్ ఉంటది. ఇప్పుడు తెలంగాణలో ఆల్‌మోస్ట్ 2 బ్యాచ్‌లో, 3 బ్యాచ్‌లో వెళ్ళింది. నాకు అంత క్లారిటీగా తెలవది. అదొకసారి మీరు చూసుకోండి. అది విషయం సంబంధించి. ఇంకా ఏందంటే ఈ జీడీఎస్ సంబంధించిన క్లారిటీ అనేది ఇదే అన్నమాట. ఈ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇదే విధంగా ఉంటుంది. అంటే మీ మార్కులను బట్టే వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అది కంప్యూటర్ బేస్ ద్వారా ఉంటది. ఎటువంటి ఉండదన్నమాట. ఇదే ద్వారానైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి అందరూ కూడా. అండ్ ఇంకొకటి ఏందంటే నేను రిజల్ట్స్‌కి సంబంధించి ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది. అలాగే దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఆల్ ఇండియా కట్ ఆఫ్ చేసినాను. అలాగే దానికి సంబంధించిన తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్‌లో డివిజన్ వైస్ కట్ ఆఫ్ కూడా చేసినాను ఆల్రెడీ. ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ అనేది చూడండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. అలాగే మన ఛానెల్ కూడా ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్‌గా కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే. ఓవరాల్‌గా ఇంత అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.